నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి విషయం మీకు తెలుస్తుంది. వీలైతే ఒక లైక్ చేయండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయం ఏంటయ్యా అంటే, పూరి జగన్నాథ్ దేవస్థానం కమిటీ దేవస్థానం గతం నుండి 1978 నుండి ఒక్కసారి మాత్రమే లెక్కేశారు. ఆ తర్వాత అప్పటికే లెక్కలు గల్లంతైని, ఆ లెక్కలు సరిగ్గా లేవు అని కోర్టులో వేసి, ఆ కోర్టు నుండి సుప్రీంకోర్టుకు పంపించి, ఆ సుప్రీంకోర్టులో కూడా దాని వ్యవహారాలు తేల్చుతామని చెప్పి అక్కడ కూడా ఏమీ తేలలేదు. సరే, ఆర్జేడీయు అధ్యక్షుడు నవీన్ పట్నాయక్, జస్టిస్ బీర్వాద్ అధ్యక్షతన నిన్న మంగళవారం నాడు ఒక సమావేశం ఏర్పాటు చేసి, రేపు రానున్న జూలై 14వ తారీఖున ఆలయాన్ని మరమ్మతుల కోసం తలుపులు తెరుస్తాం, తలుపులు తెరిచి తాళాలు రాని పక్షాన తాళాలు పగల కొడతాం అంటూ చెప్పి 16 మంది సభ్యులతో జూలై 14వ తారీఖున పూరి జగన్నాథ్ స్వామి నిధి నిక్షేపాలున్న, అంటే నిత్యం ఆయనకు పెట్టాల్సిన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, డైమండ్లు కానీ, రకరకాల వస్తువులు, అత్యంత విలువైన వస్తువులు ఆయన కోశాగారంలో, భాండాగారంలో ఉన్నాయంట. అవి బయటకు తీయాలి, అవి లెక్కించాలి, అవి శుభ్రం చేయాలి. లెక్క ప్రకారంగా అయితే పండగలు పబ్బాలకి తీసి అవి స్వామివారికి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ఎప్పుడైనా ఇంపార్టెంట్ ఫంక్షన్లు అలాంటి, అదే మనకైతే పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, లేకపోతే ఎవరైనా పెద్ద పెద్ద కోటీశ్వర్లు పిలిస్తే ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కట్టుకుండే గుడ్డలు, మన ట్రెడిషన్గా ఫంక్షన్ పార్టీ వేర్ అంటాం కదా, అలాగా పార్టీ వేర్ లాగా ఎప్పుడైనా పెట్టుకునే ఆభరణాలు, రెగ్యులర్గా పెట్టే ఆభరణాలు, నిత్యం డైలీ పెట్టేవి, ఆప్షనల్గా పండగలప్పుడు లేకపోతే ఇంపార్టెంట్ రోజుల్లో పెట్టే ఆభరణాలు, అలా విభజించి ఉంటాయంట. కానీ 1978లో లెక్కేశారంట. అప్పటి నుండి ఇప్పటి వరకు కుదరలేదు. 2019లో ట్రై చేశారు, తాళం తీద్దాం, లెక్క పెడదామని. తాళాలు దొరకలేదని పక్కకు తప్పుకున్నారు. కానీ ఈసారి మాత్రం రేపు రాబోయే 14వ తారీఖున 16 మంది కమిటీతో ఒక్కసారిగా వెళ్ళి అక్కడ మూకముడిగా తాళం పగలకొట్టి, తాళం దొరికిందన్నారు. గతంలో తాళాలు దొరికినాయి, తాళాలు కనిపించినాయి అని చెప్పారు, వార్తలు ఉన్నాయి. తాళం చేయి ఉంది. ఒకవేళ ఆ తాళం చేత్తు కానీ పొరపాటున తలుపు తెరుచుకోకపోతే తాళాన్ని బద్దలు కొడతారంట. ఇంతకంటే ఘోరం ఉంటుందా? దేవుడు భాండాగారాన్ని బద్దలు కొడుతున్నారంట. మరి ఆ పూరి జగన్నాథుడు ఏం చేస్తాడో, ఎలా చెప్తాడో తెలియదు. కానీ 2019 వెనక్కి తిరిగిన వాళ్ళు ఈసారి జూలై 14వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి రారంట. 1978లో లెక్కేసినప్పుడు సుమారుగా 70 రోజులు లెక్క పెట్టారంటండి. ఆ కోశాగారంలో ఉన్న ఆ నిధులు, ఆ డబ్బు కానీ, ఆ ఆదాయాన్ని కానీ అనేక మంది రాజులు ఇచ్చారు. ఇది సుమారుగా 1600వ శతాబ్దం నుండి ఆ దేవస్థానం నడుస్తుంది. ఆ దేవస్థానం ట్రస్టీలు, వీళ్ళు అంతా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారో, ఎవరేం చేశారో తెలియదు. కానీ ఇప్పుడు ఎన్ని రోజులు లెక్కేస్తారో మరి చూడాలి. 1978లో 70 రోజులు లెక్క పెట్టారంట. అప్పటికే
చాలా వరకు గల్లంత అయిపోయినాయి స్వామివారి ఆభరణాలని కోర్టుకి వెళ్ళి కేసులు పెట్టి పైన సుప్రీంకోర్టుకు కూడా నివేదిక పంపించారంట. సుప్రీంకోర్టు కూడా ఏమీ తేల్చలేదు ఆ విషయం. ఇప్పటికీ కూడా 78 నుండి ఇప్పటికి కూడా ఒక కొలిక్కి రాలేదు. సుమారు 47 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు తాళాలు రాకపోతే తాళం బద్దలు కొడతానికి కూడా సిద్ధం పడ్డారు ప్రభుత్వం. మరి దీంట్లో ఉన్న నిధి నిక్షేపాలు, మరి ఆభరణాలు ఎవరి చేతిలో ఉన్నాయో, ఎవరి కైవసంలో ఉన్నాయో, లేదా స్వామివారు నిధి నిక్షేపాలని జాగ్రత్తగా ఆయనకు ఆయనే కాపాడుకున్నాడో మరి ఏమైనా తెలియదు. స్వామివారి ఆభరణాలు సహజంగా జాగ్రత్తగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు, శ్రీమన్నారాయణుడు, శ్రీ విష్ణువు, కలియుగ దైవం శ్రీ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి స్వరూపమే ఆయన ఆత్మరూపంలో ఇక్కడ వచ్చి పూరి జగన్నాథ్లో ఉన్నాడు. ప్రతి 14 సంవత్సరాలకు ఒకసారి, 12 సంవత్సరాలకు ఒకసారి ఆయన ఉన్న విగ్రహం ఒక చెక్క విగ్రహం. ఆ చెక్క విగ్రహంలో ఆత్మని పంతుళ్ళు కళ్ళు మూసుకొని ఆ ఆత్మను తీసి మరొక విగ్రహంలో మరొక చెక్క దాంట్లో పెడతారంట. అలాగా ఎప్పటికప్పుడు ఆ ఆత్మని పవిత్రంగా కాపాడుతూ వచ్చారు. మరి అటువంటి పవిత్రమైన స్వామి ఆభరణాలు ఆయన కాపాడు కూడా. చూద్దాం, వెయిట్ అండ్ సీ. అన్ని ఆభరణాలు ఉన్నాయా, లేదా కొల్లగొడతారా, లేదంటే తాళం తీస్తారా, తాళం పగల కొడతారా? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై పూరీనాథ్.